హిట్ 3. ఓకే, మీరు నాకు మింగులు పెట్టినా సరే ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ జస్ట్ ఎ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. నథింగ్ మోర్ దెన్ దట్ అండి. ఫస్ట్ హాఫ్ నాకైతే నచ్చింది. ఐ కాంట్ సే ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ సూపర్ ఫస్ట్ హాఫ్, బట్ ఇట్స్ అ ఫైన్ వన్. ఆల్ ద స్టోరీ గట్ట ప్రిడిక్టబుల్గానే ఉన్న అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్గా ఉండడం, హ్యూమర్ బాగా వర్కౌట్ అవడంతో ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం నాకైతే పెద్దగా అనిపించలేదు. యాక్చువల్లీ నాకైతే సెకండ్ హాఫ్లో ఏమీ లేదనిపించింది. క్లైమాక్స్ కోసం మొత్తం బిల్డ్ చేస్తారు. అయితే క్లైమాక్స్ యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు మంచి హై వచ్చింది, కానీ ఆ తర్వాత ఆ ఫైట్ అంతా ఏదో నొరుగుతాడులే అన్నట్టే అనిపించింది. ఆ క్లైమాక్స్ ఫైట్ నాకైతే పెద్దగా నచ్చలే. అయితే క్లైమాక్స్లో నాకు బాగా హై ఇచ్చిన క్యారెక్టర్ అండ్ మూమెంట్ వేరేవి ఉన్నాయి. అవి మీరు మూవీ చూసి తెలుసుకోండి. సాంగ్స్ ఈ మూవీకి మేజర్ మైనస్. సాంగ్సే కాదు, ఆ లవ్ ట్రాక్ కూడా నాకు నాట్ నెసరీ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండి ఉంటే కొన్ని సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అయి ఉండేవి. ఇన్వెస్టిగేటివ్ డెప్త్ అయితే మిస్ అయింది మూవీలో. ఇప్పుడు హిట్ అంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ మూవీకి ఇంకా స్ట్రాంగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. బట్ హిట్లో మూవీస్ పడుతున్న కొద్దీ ఇన్వెస్టిగేషన్ డెప్త్ని లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మూవీని ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా ఆర్ సర్వైవల్ డ్రామాలా కన్సిడర్ చేయమంటే ఇట్స్ ఎ డీసెంట్ వన్ అని చెప్తా. అదే మీరు ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్లా కన్సిడర్ చేయమంటే మాత్రం డిసప్పాయింటెడ్ అని చెప్తా. ఇక నాని పర్ఫార్మెన్స్ బాగుంది, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అయితే నానికి ఈ మూవీలో ఉండే హ్యూమర్ సూట్ అయినట్టు సీరియస్నెస్ అండ్ దట్ బ్రుటాలిటీ షేడ్ సూట్ అవ్వలేదని నాకు అనిపించింది. యాక్షన్ సీన్స్ నాకు మిగతా యాక్షన్ సీన్స్ బాగానే అనిపించాయి, కానీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ రిక్వైర్ సమ్ యూనిక్నెస్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద హిట్ 3. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో అదండి సంగతి. నాకైతే ఇట్స్ జస్ట్ ఎ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.